మగవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయాలని చెప్తాడు. ఆడవాళ్ళు దీపారాధన కావాల్సినటువంటి సామాగ్రి సమకూర్చడం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంట్లో నివేదనలు కానివ్వండి, దేవుడి పటాలు శుభ్రపరచడం కానివ్వండి, దీపారాధనలో నూనె ఒత్తులు వేసి చక్కగా అలంకరించి పక్క ప్రశాంతంగా ఉంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చేయాలి. దాంతోపాటు ప్రతినిత్యం వంట చేస్తుంటారు నన్ను ఆడవాళ్ళు. వంట చేసిన తర్వాత ఆ వంట కూడా స్నానం చేసి చేయమనే కదా శాస్త్రం. స్నానం చేయకుండా చేస్తే రాత్రిపూట పడుకున్నటువంటి ఆ నైటి మీదనో ఆ బట్టల మీద వచ్చి వంట చేయటం వల్ల రాత్రి ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతుందో వంటలోకి పోతుందో అది కూడా అనారోగ్య సూత్రం అవుతుంది. కాబట్టి స్నానం చేసి వంట చేసిన తర్వాత ఆ అన్నం చేసిన తర్వాత పూర్తి గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో ఉండేటువంటి ఒక 4 మెతుకులు కొద్దిగా నెయ్యి వేసి ఆ మంట మీద పొయ్యి మీద వేయమని చెప్తారు. అది యాగంతో సమానం అవుతుంది ఆడవాళ్ళకి. నిత్యాగ్నిహోత్రం వాళ్ళకి యాగం అంటే ఎంతో పరమ పవిత్రమైనటువంటి యాగంతో సమానం. కాబట్టి అందుకని హోమం చేసేటప్పుడు కూడా చూడండి, దాన్ని చెరువు అంటారు, కొంతమంది హవిస్సు అంటారు. చెరువు అంటే మనం బెల్లం వేసి అన్నంలో వండేసి పాలు పోయకుండా నెయ్యి వేసేసి వండేస్తారు. హోమం చేసేటప్పుడు అన్నం ఆడవాళ్ళతోనే వేయిస్తారు తప్పనిసరిగా. ఇక్కడ దీపారాధన ఆడవాళ్ళు చేసేటువంటి ధర్మం కూడా ఒక చోట ఉంది నాన్న. ఎక్కడ అంటే కేవలం ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ తద్దినం చేసేటప్పుడు కానీ ఇంటి ఆడవాళ్ళు దీపారాధన చేయాలి, ఇంటి కోడలు దీపారాధన చేయాలి. ఆ సమయాల్లో మాత్రమే, మిగిలిన అన్ని సమయాల్లో మగవాళ్ళే చేయాలని చెప్తారు. ఒక మాట చెప్పాలి అంటే దీపారాధన మగవాళ్ళే చేయాలి అంటే మగవాళ్ళు దీపారాధన చేసి మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనేది కూడా శాస్త్రం. ఇంటి మగవాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళ దీపారాధన చేస్తే వాళ్ళ చావును వీళ్ళు కోరుకుంటున్నట్టే లెక్క. అంతే. దేనికి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరైనా ఇంట్లో చనిపోతారు కదా నాన్న, ఫస్ట్ దీపం పెడతాం తల కింద, దీపం అయిపోతుంది, శవాన్ని తీసుకుని వెళ్తారు, దహనం చేయడానికి కుమారుడు వెళ్తాడు. ఆ కుమారుడు శ్మశానం నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కడిగేసి దీపారాధన చేసి పెడతారు. ఆ దీపాన్ని చేసి నమస్కారం చేసుకుని లోపలికి రమ్మని చెప్తున్నారు. అంటే ఇక్కడ శవాన్ని బయటికి తీసుకెళ్లిన తర్వాత దీపారాధన చేస్తున్నాం అంటే ఇంటి యజమాని కూడా బయటికి వెళ్ళిన తర్వాత చేయకూడదు అనేటువంటిది శాస్త్రం. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటాం, మేము పొద్దున వెళ్ళిపోతుంటాం అది ఇది అని చెప్పి. దేవుడు అనుగ్రహం ఉంటే అన్ని కలుగుతాయని చెప్పి నమ్ముతున్నప్పుడు ఆయన చీకట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టి వెళ్తున్నాము అంటే ఆ దీపం వెలుగు మనం వెళ్ళేటువంటి దారిలో వెలుగు అవుతుందని చెప్పి మనకి పరమార్థం ఇస్తుంది. అలాంటిది ఇంటి యజమాని వెళ్ళక ముందే తప్పనిసరిగా ఇంకోటి కూడా చెప్తున్నానన్న, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇంటి మగవాడు బయటికి వెళ్ళిన తర్వాత ముగ్గు వేసినా కూడా ఇదే రకమైనటువంటి ధర్మాన్ని వర్తిస్తూ ఉంటుంది. మగవాడి మరణాన్ని ఇంటి ఇల్లాలు కోరుకుంటున్నట్టు లెక్క. శవం వెళ్ళిన తర్వాత కూడా ముగ్గు వేస్తారు. ఎప్పుడంటే కర్మ అంత అయిపోయిన తర్వాత 10వ రోజు వచ్చేటప్పుడు ఇంటి ముందు ముగ్గు వేస్తారు. కర్మ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ముగ్గు వేస్తే ఆ ముగ్గు లోపలికి తొక్కుంటూ లోపలికి వస్తాడు ఇంటి మగవాడు. కానీ ఇంట్లో మగవాడు బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లు కడగటం, చిమ్మటం, దీపారాధన చేయటం, ముగ్గు వేయటం, ఇవన్నీ కూడా ఓ మాట చెప్పాలంటే ఇంటి యజమాని అనారోగ్యాన్ని మరణాన్ని సంపూర్ణంగా ఇంటి ఇల్లాలో అంటే వాళ్ళకి తెలియకుండానే, కావాలని ఎవరు వాంటెళ్ళి చేయరు, తెలియకుండానే ఇలాంటి ధర్మాలు తెలియక చేస్తున్నటువంటి తప్పులు కాబట్టి చెప్తున్నాను.